స్నానంకి ఎప్పుడు పోదాం? పోయంగానే కొట్టేదని రావద్దా? అదా వాళ్ళ పొట్టోడు రమ్మంటే వస్తుంది. మెల్లగా మాట్లాడే, అది ఇంటే మనం నేసిస్తుంది. ఇవన్నీ అన్నది నిన్ను కాదు నీ ముఖాలు ఎత్తున్నాయే, మిడత ముఖాలే. నీకేం పని పాట లేదే. గంగా చాలా ఘోరం. అబ్బాయి పొట్టోళ్ళు లాగానే ఆగుతలేదు కదా అని ఉడుకుతాళ్ళు. A few moments later. గంగా స్నానం పోవడం కానీ నిర్వహం కదా. ఎండ ఘోరంగా కొడుతుంది కానీ ఏమంటే నేను ఘోరంగా కొడుతుంది. నాకైతే పిచ్చిలు ఎత్తుంది అన్న అమ్మతోడు. ఈ 12 గంటలకి మొత్తం 45 డిగ్రీలు ఎండ కొడుతుంది అట్ట డైరెక్ట్. అయితే నేను శివరాత్రికి జాగ్రత్త ఉంటానా? ఏమో మా పక్క అయితే ఉండాలన్నది. మరి అనుకోపోయినా ఒకసారి ఏం కనుకుంటావు అన్న అమ్మతో నైట్ కూడా తినలే. నేను ఆ జాగ్రత్త వెళ్తే నైట్ కొంచెం ఎక్కువ తింటుంది. శివరాత్రి రోజు జాగ్రత్త చేస్తే మంచిది. నాకు ఇప్పుడే ఆకలి అవుతుంది అన్న ఘోరంగా. అమ్మతో నైట్ లేదే. నాకు కనుక్కో, నేను ఇంటికి వేస్తాను. మరి ఈలో నువ్వు జాగ్రత్తమేనా? ఏమో ఇంటికి వెనక తెలుస్తుంది. అబ్బాయి ఆకలి ఘోరంగా అవుతుంది. లడ్డు అన్ననేమో అడగతాను వేయండు, ఇదేమో మొక్కుకున్నా అంటుంది. మెల్లగా తెలియకుండా తింటేమని అవుతుందా? శివుడు అమ్మో, శివుడు అసలే చిన్నోడు కాదు కానీ ఆకలికి ఎట్లా ఆడవాలి? శివ శివ ఒక్కసారన్నా ఒక పొద్దు ఉండేటువంటి కాదా? ఆకలి ఘోరం అవుతుంది. ఎట్లనో ఏమో. శివ శివ గంగస్థానం పోయి వచ్చినాయి కదా, అక్కడ మంది బాగున్నారు, అందుకే ఇట్లా డల్గా అయిపోయింది. ఒక్క పొద్దు నిజంగా ఉండన్నా? ఉండాలా, బరాబరు ఉండాలి. 2 గాలు తీసి బండ కొడితే మనం తింటే తిననే అసలే తినయ్యాల. నాకే బరిగా ఇరుగుతా అంటా అంది. ఇక నాని పరిస్థితి ఎట్లను, ఎన్ని కట్టెలు ఇరుగుతాయో ఏమో. ఏం చేసిన గంగదానం పోయాచిన కానీ నిజంగా ఇవాళ జాగారం ఉండాలా అని ఖచ్చితంగా. నీ అవ్వ కూస పాడు కానీ నీ ఒక్కదాని ఉంటే చాలదానే. లడ్డన్న ఇంట్లో ఏం లేవాట, జాగారాలు ఏం లేవాట, ఒక్కతే ఉంటుందట ఆమె. నా వాటి నేను నాకు ఆకలి అవుతుంది ఘోరంగా. నీ అవ్వ మాట్లాడితే పుట్టిల్లు అంటే ఏందే? నీ ఒక్కదానికే ఉన్నా పుట్టిల్లు, నాకు లేదా పుట్టిల్లు. నీ అవ్వ నా మాట నేను ఒక్క నాకు ఆకలి ఘోరంగా అవుతుంది. ఇన్ని అతుకులను బుక్కుతానే. శివుని గురించి చెప్తాను. శివుని ప్రసాదంగా నన్ను అటుకులానే పెట్టే, నాకు ఆకలి అవుతుంది. బెల్లం బెల్లం కలిసి తిన్నాము. ఏ జాయాలం ఉండాలి, మరి ఒక్క పొద్దు ఉండాలి. ఉంటేనే చూస్తగానే సంగతి చూసుకో. అట్లనే ఉండాలి రాత్రి దాకా. రాత్రి వరకు ఉండవా తినకుండా? తినపాటి ఏం తింటాను? మాట్లాడితే పుట్టిల్లానన్న వాటివి. నేను లడ్డనే దగ్గరికైనా పోతా, నాకు ఇక్కడ ఉంటే ఆకలి అవుతుంది. ఏం తిననే నీ అవ్వ బక్కలానా? ఎంచుకొని తిను బజ్జీ. తిన ఒక్కసారి చెప్తే 100% ఉంటా నేను ఒకసారి గట్లా పోయి రౌండ్ మళ్ళీ జాగ్రత్త కదా, మళ్ళీ అప్పటికి ఎటు పోరాదు, ఇప్పుడే పోయి చెప్పు కానీ వచ్చినా. A few moments later. నువ్వు నిజంగా జాగారం ఉంటానవా? నువ్వు ఉంటానవా? ఉంటాను. అబ్బా నాకు అయితే లేదు. ఏంది అప్పని గురంగా ఆకలి అవుతుంది. నాకు కూడా గురంగా ఆకలి. మరి తిందామా ఏమన్నా? మరి మీ ఆవిడ ఏమన్నదా అన్న? మీ ఆవిడ ఏమన్నది? ఏమో మా ఆవిడ అయితే నాకు మొత్తం ఘోరంగా చేయిస్తా ఉన్నది. ఏమన్నా ఎట్లయితే అట్లా తినేసిపోదాంపా, తినేసి కూడా చేయొచ్చు జాగ్రత్త. జాగ్రత్త కానీ మళ్ళీ నవ్వి అసలు చిన్నోడు కాదు ఇది. మళ్ళీ పోయి చెప్తాడు. చెప్తారా? నేను చెప్పు. మీ ఆవిడ ఏమన్నది? నేను తినకన్నదా తినమన్నదా? 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 మీ వాళ్ళు ఏమన్నారన్నా? మా వాళ్ళు కూడా గట్టినే అన్నారు. తినకన్నారు. ఇక తినకన్నారా మీ వాళ్ళు? ఓ మా వాళ్ళు అసలు తినకన్నారే. మీ వాళ్ళు తింటా అన్నారా? ఘోరంగా ఆకలి అవుతుంది. మరి ఏం చేద్దాం? ఈ జాగారం అని పెట్టిరే కాదు, ఆకలి అవుతుంది కానీ ఘోరంగా. నిజంగా జాగారం ఉండాలి నా ఇలా ఖచ్చితంగా. ఉండాలి. తింటే ఏం లేదు. మా వాళ్ళు నా పిల్లం సంపనే నమ్ముతుంది. అవ్వ నా పిల్లం అయితే పుట్టింటి పోతారు అంటే. మీ వాళ్ళు ఏమంటారు? అబ్బాయి తినకు అంటే ఎట్లా? ఈ జాగ ఎప్పటిదాకా తింటే గంట సేపు పాత గంట సేపా? తెల్లని దాకా తినద్దు. తెల్లని దాకనా? తెల్లని దాకా తినకుండా ఉండాలా? తినద్దు. ఎందుకు? ఏ దేవునికి అంత ఇష్టమా జాగారం చేస్తే? ఇప్పుడు ఎట్లా మనోళ్ళు చేస్తారు కానీ మనం కూడా చేయాలి. జాగారం మనం చేయాలి. నువ్వు
నువ్వు చేస్తావా? అబ్బా మెల్లగా నోడు తిందామా మరి? తిననీయదా? మీ ఆవిడ తిననీయదా? మా అయితే మొత్తం పుట్టింటికి పోతాను బెదిరిస్తుంది. మరి ఏం తిన్నానని దొరుకుతాయి? ఇప్పుడు ఎటువైనా జాగారమే కదా, మరి ఏం చేద్దామే? అప్పుడే అరటిపళ్ళు తెచ్చుకొని తిన్నా. అరటిపళ్ళు తెచ్చుకొని తిన్నా కూడా జాగారం ఉన్నది లెక్క. మరి ఈయన ఒకటి ఇంట్లో కూడా ఏం పెట్టలేదు, ఇంత పొయ్యి కూడా ముట్టేయలేమా వాళ్ళు. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం? కాదు జాగారం తొక్కడకు తిను వాళ్ళ అత్తరాలు అడగండి. అవి అత్తరు కప్పర్ర ఇల్లు అత్త అనుకుంటారు. ఇలా సంగతి చెప్తారు. ఇగో మీరు తినోర్రి, నేను ఇప్పుడే ఆడతా. తొందర మీరు ఎవరు రాకుండా చూసేస్తా. మీరు తిను. మీ వాళ్ళు జాగారం ఉంటారు మీ వాళ్ళు ఉంటారు. మా వాడు ఏం ఉంటారు. వాడు నిన్న నుంచి జాగారం ఉంటాడు. కానీ మీ వాడు మావాడా ఇప్పుడు తిన్నావా అని చూస్తాడు. ఎటుపోయినావు? నేనెటు పోయినా పొలంకా నీళ్ళు పెడదామని పోయినా. కాదు, నేను పొలంకా నీళ్ళు పెట్టాల్సిన రాంగ్ ఒక ఘోరం చూసాను నేనైతే. నీకేం తెలుసే? నేను ఇప్పుడు నేను చూడు ఎంత ఇప్పటికైనా నన్ను మెచ్చుకో. నువ్వు జాగ్రత్త అని చెప్పిన కానీ నోట్లో నీళ్ళు కూడా పోయలే. వీళ్ళిద్దరు మొగుళ్ళు ఏం చేసిన అంటాడు, కూర్చొని కుడకవాకలు తింటారు. నేను అప్పటికి చెప్పిన అద్దురు రా తినకూడరా అని చెప్పిన. తినడే ఖచ్చితంగా జాగారమే ఇది ఇదే అన్నారు. మొత్తం ఘోరంగా డజన్ కుడకలు తిన్నారు రా అయ్యా వీళ్ళిద్దరు. వాడు తింటారు ఆల్రెడీ. పో మళ్ళీ నన్ను తిడతారు మళ్ళీ. నీకు ఎవరు చెప్పిందో నాకు తెలుసు. ఫస్ట్ వాడే తిని మళ్ళీ పోయి నీ తోడి చెప్పింది. ఆ ప్లాన్ ఇచ్చిందే ఆయనే. చెప్తావు ఫస్ట్ మా ఆయన కాదు మీ ఆయన మా ఆయన ఏమిడో డాన్స్ చేస్తానా? డాన్స్ చేయకపోతే ఏందంటానవే? ఇవాళ ఒక పొద్దున్నా ఒక పొద్దున్నా నా ఇష్టం ఏమైనా వేసుకున్నా అక్కడ చేస్తానవా? మరి వాళ్ళకెవరో ప్లాన్ ఇచ్చింది. ఎవరికి? అయ్యా ఎవరికి? వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు ప్లాన్? ఎవరికి? వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? ఏం ప్లాను?